హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇవాళ 7th క్లాసులోని ఎక్సర్సైజ్ 1.4 కంప్లీట్ చేసుకున్నాం మనం. ఓకే, ఇవాళ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మనం సేమ్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేసామో ఆ విధంగానే డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ కూడా చేస్తాం. మల్టిప్లికేషన్స్ ఇంటీజర్స్లో మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేసాము? 2 మైనసెస్ అంటే మనము ప్లస్గా రైటింగ్ చేసాము. అలాగే 3 మైనస్ వాల్యూస్ ఉంటే దాన్ని మైనస్ వాల్యూగా రైటింగ్ చేసాం. అంటే నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనము 3 నెగిటివ్స్ ఉంటే నెగిటివ్ రాసాము. అదే 4 నెగిటివ్స్ ఉంటే పాజిటివ్ రాసాము. సో 6 నెగిటివ్స్ ఉంటే పాజిటివ్ రాసాము. ఇప్పుడు అలాగే డివిజన్స్లో కూడా మనము సేమ్ చేయొచ్చు అన్నట్టు. సో నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు నెగిటివే వస్తుంది. ఓకే, 2 నెగిటివ్స్ ఉన్నప్పుడు మనకు పాజిటివ్ వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ 24 పేజ్ నెంబర్లో ఏమిచ్చాడు? వీ కెన్ ఇన్ఫర్ ఫ్రమ్ ద ఎబో టేబుల్ దట్ when we divide a negative integer by a positive integer or a positive integer by a negative integer, we divide them as whole numbers and then put a negative sign for the quotient. We thus get a negative integer as the quotient. So one నెగిటివ్ ఉండి అండ్ 1 పాజిటివ్ ఉంటే దట్ ఈజ్ నెగిటివ్ వస్తుంది. మీ కోషియంట్ ఆన్సర్ ఏమి వస్తుంది? నెగిటివ్ వస్తుంది. అదే 2 నెగిటివ్లే ఉన్నాయనుకో అప్పుడు మనకు ఆన్సరు పాజిటివ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నా ఈ 24th పేజ్ నెంబర్లో డూ ది సమ్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇవన్నీ మనము ముందు వీడియోలోనే నేర్చుకున్నాము. 2 నెగిటివ్స్ ఉంటే పాజిటివ్ అవుతుంది, 1 నెగిటివ్ 1 పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది అని. ఓకే, సో డూ దిస్లో కంప్యూట్ ద ఫాలోయింగ్. -100 డివైడెడ్ 5. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? -100 డివైడెడ్ 5. సో 100తోని 5ని డివైడ్ చేసినప్పుడు 5 టేబుల్లో 100. ఓకే, 5 2s 10. బ్రింగ్ డౌన్ 0. 5 0s 0. So what is the answer? 100 -100 డివైడెడ్ 5 చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? 20 వచ్చింది కోషియంట్. బట్ ఇక్కడ నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 1 నెగిటివ్ ఉంది, 1 పాజిటివ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద నెగిటివ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ -81 డివైడెడ్ 9. సో 81 తోటి 9 టేబుల్లో డివైడ్ చేసినప్పుడు 9 9 81. సో వాట్ ఈస్ ద ఆన్సరు? -81 డివైడెడ్ 9 ఈజ్ ఈక్వల్ టు 9. బట్ నెగిటివా పాజిటివా అంటే దట్ ఈజ్ నెగిటివ్. ఓకే, సో నెగిటివ్ నెంబర్ వస్తుంది మనకు. నెక్స్ట్ థర్డ్ వన్ -75 డివైడెడ్ 5. ఓకే, 75 5 టేబుల్. 5 1 5. బ్రింగ్ డౌన్ 5. 7 - 5 2. 25. 5 టేబుల్లో 25 ఎక్కడ వస్తుంది? 5 5 25. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 75 డివైడెడ్ 5 అంటే 15 వస్తుంది. -75 డివైడెడ్ 5 ఈజ్ ఈక్వల్ టు -15 వస్తుంది ఆన్సర్. అప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ -32 డివైడెడ్ 2. సో 2 టేబుల్లో 32. 2 1 2. బ్రింగ్ డౌన్ 2. 3 - 2 1. 12. 2 6 12. సో వాట్ ఈస్ ద ఆన్సర్? -32 divided 2 is equal to -16. -16. Fifth one 125 divided -25. So 25 125.
సో 25 టేబుల్లో ఎక్కడ వస్తుంది? 25 3s are 3 5s are 15, 3 2s are 6, 7 75. 25 5s are 5 5s are 25, 5 2s are 10, 12. So 5s are 125. So 125 divided minus 25 minus 5. ఎందుకు ఇక్కడ -75 డివైడెడ్ 5 అన్నప్పుడు -15 వచ్చింది. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంది. ఇక్కడ కూడా అంతే, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంది కాబట్టి మనకు నెగిటివ్ ఆన్సర్ వస్తుంది. అలాగే 6th సమ్ 80, 6th సమ్ 80 divided minus 5. 80 divided minus 5. సో 80 టేబుల్ 5 టేబుల్ 80 ఎక్కడ ఎంత ఉంది? 5 1 జా 5. బ్రింగ్ డౌన్ 0. 8 minus 5 3. 5 టేబుల్ ఎక్కడ వస్తుంది? 5 6 జా 30. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 16. సో 80 divided minus 5 is equal to minus 60. Next 7th one 64 divided minus 16. So 64 16 table 16 1 is 16, 16 2 is 32, 16 3 is 48, 16 4 is 64. Okay, so 64 divided minus 16 is equal to minus 4. So this is do these sums. Okay, సో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉంటే మీ ఆన్సర్ నెగిటివే అవుతుంది. అదే రెండు నెగిటివ్లు ఉన్నప్పుడు పాజిటివ్ అవుతుంది. సో దిట్ ఈస్ 1. ట్రై దిస్. కెన్ వి సే దట్ -48 divided 8 ఈజ్ ఈక్వల్ టు 48 divided -8? కరెక్టా? రెండిటి ఆన్సర్స్ మైనస్ వాల్యూస్లోనే వస్తుందా? ఆ రెండు సేమేనా అని అడుగుతున్నాడు. ఎస్, ఆ రెండు మనకు సేమ్ వాల్యూనే వస్తుంది. ఓకే, 8 టేబుల్లో 48 అంటే 8 6 వస్తుంది -6, మళ్ళీ ఇక్కడ 8 6 వస్తుంది -6. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ నాట్. సో మనము చెక్ చేయమంటున్నాడు. 90 divided 45ని అండ్ -90 divided 45ని. 45 టేబుల్లో 90 ఎక్కడ వస్తుంది? 2 వస్తుంది. సో -2 దిస్ ఆన్సర్. అలాగే ఇక్కడ కూడా -2నే ఆన్సర్. సో దట్ ఈస్ రైట్. ఓకే, దిస్ ఈస్ ద ట్రూ. -136 divided 4 and 136 divided -4. This is also true. Same వస్తుంది. So we also observe that -12 divided -6 is equal to 2. -20 divided -4 is equal to 5. -32 divided -8 is equal to 4. -45 divided -9 is equal to 5. ఎందుకు? ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. 2 నెగిటివ్ నెంబర్స్ ఉంటే మనకు పాజిటివ్ నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో we can say that when we divide a negative integer by a negative integer, నెగిటివ్ ఇంటీజర్ డివైడ్ చేసినప్పుడు నెగిటివ్ ఇంటీజర్ చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. we get positive integer as the quotient. సో నెగిటివ్ని నెగిటివ్తోని మనము డివైడ్ చేసామనుకో పాజిటివ్ వస్తుంది. అదే ఒక నెగిటివ్ని ఒక పాజిటివ్ని డివైడ్ చేస్తే నెగిటివ్ వస్తుంది. ఓకే, సో నెగిటివ్తోని డివైడ్ చేసామనుకో మనకు పాజిటివ్ అంటుంది. అంటే మైనస్ వాల్యూని మైనస్ వాల్యూతో డివైడ్ చేసామనుకో మనకు ప్లస్ వాల్యూ అనేది వస్తుంది అని. ఓకే, సో నెక్స్ట్ పేజ్. డూ దిస్. కంప్యూట్ ద ఫాలోయింగ్. ఇప్పుడు మనము ఆ సమ్స్ చేద్దాం. డూ దిస్లో ఉన్న సమ్స్ చేద్దాం. సో ఇక్కడ రెండు మనకు నెగిటివ్ నెంబర్సే ఉన్నాయి. మరి ఆన్సర్ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. ఓకే, ఏం ఆన్సర్ వస్తుంది? పాజిటివ్ వస్తుంది. -36 డివైడెడ్ -4.
సో ఫస్ట్ మనకు నెగటివ్ నెగటివ్ రెండు నెగటివ్స్ ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది పాజిటివ్ అనేది తెలియాలి మనకు. సో మామూలుగా డివైడ్ చేసేది డివైడ్ చేసుకోవాలి. డివైడ్ 36 4 9 జా 36. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 9. నెగటివా పాజిటివా అంటే పాజిటివ్. -36 divided -4 is equal to 9. Okay, next second one, -201 divided -3. సో 3 టేబుల్ ఇక్కడ నెగిటివే ఇక్కడ నెగిటివే అంటే పాజిటివ్ అవుతుంది ఆన్సర్. 3 టేబుల్లో 201. 3 6 18. ఫస్ట్ 1 డిజిట్ తీసుకుంటే 2 స్మాల్ అవుతుంది కాబట్టి 2 డిజిట్ తీసుకున్నా 20. 3 6 18. Bring down 1. So borrowing here 1. 10 minus 8 2. 3 7 21. So what is the answer? 67. So negative or positive ante positive. -201 divided -3 is equal 67. Okay. Next third one. -325 divided -13. 13 టేబుల్ రెండు నెగిటివ్స్ ఉన్నాయి అప్పుడు పాజిటివ్ అవుతుంది 325. సో హియర్ 13 టేబుల్ 13 1 13 13 2 26. 13 2 26. Bring down 5. Borrowing 12. Here 2. 12 minus 6 6. 65. 13 5 65. So what is the answer? -325 divided -13 is equal to 25. Okay, this is the answers. Do these sums completed. Next 1.2 ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. దాంట్లో మనకు క్లోజర్ ప్రాపర్టీ. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్. అడిషన్స్లలో క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో క్లోజర్ ప్రాపర్టీ అంటే మనకు ఏంటిది a plus b belongs to I. a plus b belongs to I. That is the closure property. అంటే మనకు ఏం చేయాలి ఎనీ టూ నెంబర్స్ని ప్లస్ చేస్తే మనకు అది మళ్ళీ ప్లస్ అదే నెంబర్ అంటే ఇంటీజరే కావాలి. సో ఇయర్ చూడండి స్టేట్మెంట్లో చూద్దాం అండ్ కౌన్సిల్. See 5 plus 8 is equal to 13. Okay, the sum is a whole number. Okay, so whole number అయింది. 5 plus 8 చేసినప్పుడు 13 అండ్ 5 అనేది హోల్ నెంబరే అండ్ 8 అనేది హోల్ నెంబరే 13 ఆల్సో హోల్ నెంబరే. న్యాచురల్ నెంబర్స్ ఆల్సో అవుతుంది ఇది. అలాగే 6 plus 3 ఎంత 9. 9 ఆల్సో ద సమ్ is a whole number. Next this one also whole number. This one also whole number. This one also whole number. So, is the sum of two whole numbers always a whole number? కదా, ఎనీ టూ నెంబర్స్ని మనము అడిషన్ చేసామనుకో దాని ఆన్సర్ ఏమవుతుంది హోల్ నెంబరే అవుతుంది. యూ విల్ ఫైండ్ దిస్ టు బి ట్రూ. సో మనం ఏ నెంబర్ని తీసుకున్నా ఆ వాల్యూ అనేది ట్రూనే అవుతుంది. ఎందుకంటే హోల్ నెంబర్లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏ నెంబర్ని యాడ్ చేసినా మనకు మళ్ళీ హోల్ నెంబర్ అనేది వస్తుంది. సో సే దట్ హోల్ నెంబర్స్ ఫాలో ద క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్. సో ఆ విధంగా మనకు క్లోజర్ ప్రాపర్టీ అనేది మనకు అడిషన్స్లలో క్లోజర్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుంది. దేంట్లో ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్లో. ఓకేనా, ఇంటీజర్స్లో అండ్ హోల్ నెంబర్స్లో అండ్ న్యాచురల్ నెంబర్స్లో కూడా మనకు అడిషన్స్లలో క్లోజర్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ -10 + 2 అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 6 + 3 9. ద సమ్ ఈజ్ అన్ ఇంటీజర్. మరి -10 + 2 ఏమవుతుంది -8 అవుతుంది. -3 + 0 ఏమవుతుంది -3 అవుతుంది. -5 + 6 ఏమవుతుంది 1 అవుతుంది. -2 + -3 ఏమవుతుంది -5.
7 ప్లస్ -6 ఏమవుతుంది 1. సో ఇవన్నీ ఇంటీజర్సే. ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్ అండ్ 0 ఆల్సో. సో దాన్నే మనము ఇంటీజర్స్ అంటాం. సో ఇక్కడ మనకు ఈజ్ ద సమ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆల్వేస్ అన్ ఇంటీజర్ అని క్వశ్చన్ వేశాడు. ఎస్ అని రాయాలి. సో ఇక్కడ జనరల్గా ఇచ్చాడు. ఇన్ జనరల్ ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ ఏ అండ్ బి. సో ఈ దీంట్లో 6 + 3 అని అనుకో, ఇది ఏ ఇది బి అనుకున్నాం. a + b = మళ్ళీ ఏమవుతుంది? a and b. a + b is also a ఇంటీజర్. సో మళ్ళీ a + b ఏమవుతుంది? ఇంటీజరే అవుతుంది. సో దాన్ని జనరల్గా ఇలా ఈక్వేషన్లో రాస్తామన్నట్టు. ఇన్ జనరల్ ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ a and b. సో a + b is also an ఇంటీజర్ అవుతుంది. అర్థమైందా? సో ఎనీ మనము 2 నెంబర్స్ని ఇంటీజర్స్ని తీసుకుంటే దాన్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే ఇంటీజర్ వాల్యూ అనేది వస్తుంది. సో దీన్నే మనము క్లోజర్ ప్రాపర్టీ అని చెప్తాం. సో క్లోజర్ ప్రాపర్టీలో మనకు క్లోజర్ ప్రాపర్టీలో ఏముంటుంది? a, b's are any 2 integers. సో ఎనీ 2 ఇంటీజర్స్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? ఎనీ 2 ఇంటీజర్స్ అవుతే అప్పుడు a and b ఆర్ a + b కూడా ఇంటీజర్ అవుతుంది. a + b ఆల్సో an ఇంటీజర్. a + b ఆల్సో an ఇంటీజర్. సో a and b ఆర్ ఎనీ 2 ఇంటీజర్స్ అవుతే అప్పుడు a + b ఆల్సో an ఇంటీజర్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద క్లోజర్ ప్రాపర్టీ. దేంట్లో? ఇంటీజర్స్లో. అదే హోల్ నెంబర్స్లో కూడా క్లోజర్ ప్రాపర్టీ సూటబుల్ అవుతుంది. ఓకే. న్యాచురల్ నెంబర్స్లో కూడా క్లోజర్ ప్రాపర్టీ అనేది సూటబుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ గురించి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.